వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చంద్రగిరి కొట్టాల సమీపంలో శేషాచలం అటవీ ప్రాంతంలో బయటకొచ్చింది చిరుత. కూలీల పనులు ముగించుకుని వెళుతున్న సమయంలో చిరుత కనిపించింది. చిరుతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీశారు. చిరుత తిరుగుతోందని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత సంచారంపై సమీప గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వీడియోలు చూసిన అధికారులు అది స్పష్టంగా కనిపించడం లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రజలు అనుక్షణం పహారా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక చిరుత కనిపించిన ప్రాంతంలో బోన్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన చర్యలు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం కొటాల గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ శేషాచలం అటవీ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ బండ మీద నిన్న సాయంత్రం చిరుతపులి కూర్చున్నట్టుగా స్థానికులు అక్కడ పనికి వెళ్లే కూలీలు చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మొత్తం మీద అయితే శేషాచలం అటవీ లోతట్టు ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సాయంత్రం సమయానికి పెద్ద ఎత్తున అటవీ జంతువులు ఆ ప్రాంతంలోకి వస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమా, లేకపోతే పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవాలి, అక్కడ చిరుతపులని బంధించడానికి బోనును ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపైన మేము చర్యలు తీసుకుంటామని FRO మాధవి కూడా తెలియజేసింది. అయితే ఈ ప్రాంత వాసులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. అయితే అటవీ ప్రాంత లోతట్టు ప్రాంతాల్లో జగనన్న కాలనీలు నిర్మించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది అంటున్నారు రాధిక. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.